సభ నడుస్తుందా నడవదా అంటే డైలామాలో ఉంది. సభ నడుస్తుంది, డెవలప్ ఏముంది, సభ నడుస్తుంది, 100% నడుస్తుంది సభ. అంటే ఈ కార్ రేసింగ్కి సంబంధించి ఫుల్ డిమాండ్ బీఆర్ఎస్ చేస్తుంది. ప్రస్తుతం స్పీకర్ దగ్గర కూడా వాళ్ళు కూర్చొని తమకు మైక్ ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు బీఏసీలో చర్చ అప్పుడు ఈ రేస్ కార్ దీని మీద చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ కోరలే బీఏసీలో. నేను మీ ద్వారా ఒకటి అడుగుతున్నా కేటీఆర్ గారిని, ఏం పీక్కుంటో పీక్కో అన్నటువంటి సందర్భం, నా వెంట్రిక్ కూడా పీకలేరు అన్నటువంటి సందర్భం. నిన్నటి రోజు చర్చకు సిద్ధమంటున్నాడు. ఈ రోజేమో 20 years ఇండస్ట్రీ అని హరీష్ రావు అంటూ 21 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తూనే 20 years ఇండస్ట్రీ అని చెప్తూనే ఈరోజు ఇక్కడ కక్ష సాధింపు చేస్తున్న చెప్పి ఫ్లాకార్లు పెట్టడం, మా దళిత స్పీకర్ గారి పైన పోడియం పైన ఏ విధంగా కొట్టుకచ్చి చింపేసి స్పీకర్ మీదకి వేసినటువంటిది. అదే వాళ్ళ హయాంలో లేచి నిలబడి వెళ్ళొకసం సస్పెండ్ చేశారు. ఇక మా స్పీకర్ ఎంతో ఓపికతో 3 సార్లు సంబంధించారు. మీరు కూర్చోండి, మీరు చర్చిస్తామన్నా చెప్పి ఒక దుగ్ధ ధరలో వేలాది భూములు ఎక్కడ పోతాయని చెప్పిన భయంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అడ్డుకుంటే ఆగేది కాదు సభ. వారికి గౌరవంగా చెప్తున్నాం, మీరు చర్చలో పాల్గొండని చెప్పండి. నీ ఇక్కడ ఒకటి అడుగుతున్నా, ఓవైపు గవర్నర్ గారు అనుమతి